వర్షిత క్లాస్ యొక్క హౌస్ మేడం మనతో ఉన్నారు, వీణ గారు. మరి హౌస్ మేడం అంటే తల్లి తనతో సమానంగా ఉంటుంది. మరి ఏ సమస్యలు ఉన్నాయి ఆ అమ్మాయికి, మరి మేడం ఏం అబ్జర్వ్ చేసింది అనే విషయాలు కూడా తెలుసుకుందాం. మేడం చెప్పండి, వర్షితలో మీరు చూసినటువంటి క్రమంలో ఎలాంటి ఇబ్బందిగా ఫీల్ అయిందా, చదువులో ఎలా ఉండేది ఒకసారి చెప్పండి. వర్షిత చదువు పరంగా అయితే ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది పడలేదు సార్. ఏదున్నా సరే ఒకవేళ తను యాబ్సెంట్ ఉన్నా తను వచ్చిన తర్వాత తను కంప్లీట్ చేసుకున్నది అది. కానీ కొంచెం 9th ఎండింగ్ నుంచి నేను ఇక్కడే ఉన్న, లాస్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. 9th ఎండింగ్ నుంచి కొంచెం సిక్ అయ్యి వెళ్ళడము, అంటే మేజర్ ప్రాబ్లం ఏందో అప్పుడు తెలియదు కానీ బాగా వీక్నెస్ అట్లా అని కొంచెం 9th ఎండింగ్ నుంచి వెళ్తుంది అని తెలిసింది. 10th వచ్చిన అప్పుడు కూడా డిఎస్పిఎల్ ఉండే. తను డిఎస్పిఎల్ ఉన్నప్పుడు యాన్యువల్ డే అప్పుడు యాంకరింగ్ కి స్క్రిప్ట్ రాసుకోవడానికి తను బిందు వచ్చి మేడం ఎట్లా చేద్దాము, ఇన్వైట్ ఎవరు చేయడం, అట్లా స్క్రిప్ట్ రాసుకుంటారు కదా, వాళ్ళిద్దరే యాంకర్స్ చేశారు యాన్యువల్ డేకి. అవన్నీ రాసుకొని ఇట్లా మాట్లాడాలి, ఇట్లా చేయాలి, ఈ ప్రోగ్రామ్ ఇట్లా అని చెప్పేసి అంతా రాసుకొని చేసి ఎవరు వచ్చినా సరే ఇట్లా వాళ్ళని ఇన్వైట్ చేసేటప్పుడు ఎస్పీఎల్ గా 10th క్లాస్కి వచ్చిన తర్వాత అన్నిట్లలో ఉండేది. కానీ మధ్యలో కొంచెం ఆగస్టులో ఇంటికి వెళ్ళింది. ఒకసారి ఫస్ట్ స్టమక్ పెయిన్ అని వెళ్ళింది, మళ్ళీ వచ్చేసింది. ఏమైందిరా అంటే ఏమో మేడం అసలు నాకు ఇది తగ్గట్లేదు, సడన్ గా నొప్పి అవుతుంది అనగానే మేడం కి ఇన్ఫార్మ్ చేస్తే నర్స్ మేడం చూసి పంపించేస్తారన్న. స్టమక్ పెయిన్ తోటి వెళ్ళింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫీవర్ అని వెళ్ళింది. అట్లా కొన్ని రోజులకు వచ్చేసింది. మొన్న 14th రోజు నైట్ ఇట్లనే సడన్ గా స్టమక్ పెయిన్ వస్తే మేడం ఉంటే నర్స్ నైట్ కేర్ మేడం వేరే మేడం ఉండే, తను ఇన్ఫార్మ్ చేస్తే మేడం చూసి పేరెంట్స్ కి కాల్ చేస్తే వచ్చి తీసుకెళ్లిపోయారు. మొన్న 23rd రోజు మధ్యాహ్నం వచ్చింది. 23rd రోజు గురువారం రోజు మధ్యాహ్నం రాగానే హౌస్ లీడర్ బిందుని తను ఇద్దరు వచ్చారు, నా దగ్గరకు వచ్చారు. నేను ఇక్కడే ఉన్నా. కళ్ళల్లో అంతా నీళ్లు తీసుకొని ఉండే, ఏమైందమ్మా ఇప్పుడే వచ్చావు కదా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే మమ్మీతో ఫోన్ మాట్లాడినా మేడం అని అన్న. సరే మమ్మీతోనే కదా మాట్లాడింది, హెల్త్ ఎట్లా ఉంది, మరి హెల్త్ గురించి వెళ్ళినావు, మరి ఎట్లుంది అంటే ఇప్పుడు బాగానే ఉన్నా మేడం అంటే, మరి మందులు రిపోర్ట్స్ అన్ని తెచ్చుకున్నావా అంటే తెచ్చుకున్నా అంటే, నర్స్ మేడంని కలిసేసి నువ్వు ఇంకా క్లాస్కి వెళ్ళిపో, రేపటి నుంచి కదా ఎగ్జామ్స్, వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ప్రిపేర్ కాపో అని చెప్పేసి వెళ్ళి చెప్పాను. ఆ బిందు అనే అమ్మాయి వాళ్ళ పేరెంట్ తో సైన్ చేసుకుంది, ఇద్దరు వెళ్ళిపోయారు. ఇంకా అది అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ 8కి వచ్చాం సార్. నేను రాగానే ప్రేయర్ చేపించేసుకున్నాము. ఇక 8:15 అయిందో పర్టికులర్ టైం రాగానే వచ్చేసి ఇక మేము సైన్ ఎఫ్ఆర్ఎస్ మేము టీచర్స్ ని కూడా తీసుకొని, నేను యాజ్ అన్ ఏటీపీ కాబట్టి ఆ రోజు నుంచి SA1 కాబట్టి ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవాలి. ముందు రోజు కూడా నేను ఇన్విజిలేషన్ డ్యూటీస్, సీటింగ్ అరేంజ్మెంట్, రూమ్స్ అన్ని అదే దాంట్లో ఉండే హడావుడిలో. 9th క్లాస్ డిఎస్పిఎల్ ఉంటారు పిల్లలు, వాళ్ళకి సీటింగ్ అరేంజ్మెంట్ ఇచ్చి ఇన్విజిలేషన్ డ్యూటీ చేసుకొని ఆ రోజు ముందు రోజు నుంచి నేను అన్ని అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను. పొద్దున్న రాగానే క్వశ్చన్ పేపర్స్ పొద్దున్నే మేడంతో సైన్ చేయించి కానీ ఓపెన్ చేయలేము. సో 8:30 8:40 అయింది. ఇంకా క్వశ్చన్ పేపర్స్ బండిల్స్ అన్ని తీసి నేను మేడంతో సైన్ చేసినాక ఓపెన్ చేసి దాంట్లో కౌంట్ చేసి పెడదామని పెట్టుకుంటున్నాను. సో 8:40 8:45 అయింది అనుకుంటా సార్, 8:45 అయిందేమో టైమ్. ఇక ఓపెన్ చేసి పెట్టుకుంటున్నాను. నేను ఇంకో జ్యోతిరెడ్డి మేడం ఉండే, అన్ని కౌంట్ చేసుకుంటున్నాం. మధ్య మధ్యలో వేరే టీచర్స్ కూడా వచ్చి సైన్లు పెట్టి వెళ్తున్నారు. ఇంకో మేడం వచ్చి క్వశ్చన్ పేపర్ ఎట్లా వచ్చిందని ఇట్లా జస్ట్ మాట్లాడి వెళ్తున్నారు. ఈ లోపే ఆ బిందు అనే అమ్మాయి, హాసిని అమ్మాయి ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చి మేడం వర్షిత కనబడలేదు చూద్దామని వస్తే డార్మెటరీ తలుపు గట్టిగా ఉంది మేడం అనగానే ఇక అక్కడనే అన్ని ఎక్కడ పడేసి మేము పరిగెత్తుకుంటూ వెళ్ళాము. వెళ్ళి రూమ్ జ్యోతిరెడ్డి మేడం కి ముంగట అటెండర్ ఉంది వనిత, తను ఆ ఇద్దరు పిల్లలు మేము వెళ్ళేసి ఇక వాళ్ళు ముందున్న వాళ్ళు కొంచెం గట్టిగా కొంచెం ఒక 5 minutes పట్టింది, 2-3 minutes గట్టిగా ప్రెస్ చేయగానే ఇట్లా వెళ్ళాం. లోపలికి వెళ్ళంగానే చూడగానే ఫస్ట్ వీళ్ళు వెళ్ళి ఇట్లా అనగానే ఏమైంది అనగానే వాళ్ళు ఇట్లా షాక్ లో వెళ్ళేసి ఇట్లా చూసేసరికి ఇంకా మేము అక్కడనే తొందరగా ఈ లోపే ఇంకా మేడం కి నర్స్ మేడం వచ్చారు. ఇక మేడం కి చెప్పండి అనగానే వాళ్ళు వచ్చి ప్రిన్సిపల్ మేడం ఛాంబర్ లో ఉండే, నేను అక్కడ ఉన్నప్పుడు కూడా మేడం ఇక్కడ ఉండే వేరే పేరెంట్ తో మాట్లాడుతుంది. మేడం 8th పేరెంట్ వచ్చి ఇట్లనే మేడం తో మాట్లాడుతుంటే మేడం మాట్లాడుతున్నా మేము పరిగెత్తి చెప్పండి మేడం అనగానే మేడం ఇక మిగతా స్టాఫ్ పిల్లలు అందరు ఇంకా హడావుడిగా వచ్చేసారు. ఈ లోపు నేను ఫోన్ తీసుకొని వెళ్ళలేదు, నా సడన్ గా చెప్పేసరికి అట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాము. మేడం ఇంకా మేడం కి ఫోన్ చేయండి అంటే మేడం ఇంకా హడావుడిలో మేడం ఫోన్ చేసి పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి కదా అనగానే మేడం మీరు పొద్దున మాట్లాడించిండ్రు అన్నారు కదా, అప్పుడు చెప్పారనమాట పొద్దున ఇట్లా ఫోన్ మాట్లాడింది అట్లా అని చెప్పేసి. పొద్దునైతే వాళ్ళ పేరెంట్స్ కి అయితే ఫోన్ చేయండి అనగానే మేడం కూడా ఇక ఎవరి ఫోన్ అక్కడ అవైలబుల్ ఉంటే మేడం కూడా ఫోన్ చేసి చెప్పంగానే మేము దారిలో ఉన్నాం, 10 నిమిషాలలో వస్తున్నామని చెప్పారు. హౌస్ మేడం గా ఆమె గత వారం నుండి కానీ అంతకన్నా ముందు కానీ ఆమె పరిస్థితి ఎలా ఉండే, అంటే యాక్టివ్ ఉందా లేకుంటే కొంచెం తేడా ఉందా? క్లాస్ లో యాక్టివ్ గానే ఉంది సార్, కాకపోతే ఇప్పుడు ఏదైనా పెయిన్ వచ్చింది అన్నప్పుడు బాగా డల్ అవుతుంది.
ఇక పొద్దున మాకు చెప్పింది అంటే కొంచెం మేడం కాసేపు చూస్తారు, తగ్గలేదు కొంచెం సేపు చూసి తగ్గలేదు అనగానే పంపించేస్తాం. ఆ నొప్పి వచ్చినప్పుడు మనం బాగా నీరసంగా వీక్ గా ఉండేది, కానీ అవి కిడ్నీ నొప్ప కడుపు నొప్ప మేడం? స్టమక్ పెయిన్ అంటుండే సార్, బాగా కాలు చేతులు నొప్పులు అవి ఇవి అని చెప్పేసి అంటుండే. ఆ నొప్పి వస్తే ఇక కొంచెం డల్ అనిపిస్తుండే, కానీ క్లాస్ లో నేను క్లాస్ చెప్పేటప్పుడు డల్ గా కానీ నాది అట్లా ఎప్పుడు కనిపించలేదండి. మీతో ఏం లాస్ట్ మాటలు ఏం మాట్లాడింది మేడం? ఏం మాట్లాడింది అసలు, ఎందుకంటే దానికి బిఫోర్ 14th వెళ్ళిందంటే దానికి బిఫోర్ ఉన్నప్పుడు కూడా ఆమె అసలు క్లాస్కి వెళ్ళి చెప్పేసి ఇంకా మన పనులలో స్టడీ అవర్లో కూర్చోవడం కానీ అట్లా ఆమె ఏది కూడా అసలు ఇట్లా ప్రాబ్లం అని 1 చెప్పడం మంత్ నుండి గానీ ఏమైనా డల్ గా అట్లాంటిది అట్లా ఏం లేదు సార్. జస్ట్ అంటే హెల్త్ ప్రాబ్లం రాగానే చూసి డల్ పంపించేసాము. ఓకే ఓకే. తర్వాత వచ్చినాక ఏమైందంటే ఏమో మేడం ఈ మధ్యనే కొంచెం వీక్ అనిపిస్తుంది అట్లా, కానీ మళ్ళీ వచ్చి తను గెట్ ఆన్ అయిపోయేది, సబ్జెక్ట్ చదువుకునేది, ఆ విషయంలో ఎప్పుడు కూడా తనే చదువుకునేది అయిపోయేది అంతే. ఇంకా స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్నారు కదా, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండేది? శ్రీవర్షిత బాగానే ఉంది సార్. నేను 24లో రిక్రూట్ అయినాను ఇక్కడ ఫిబ్రవరిలో. నేను వచ్చేసరికి ఆ అమ్మాయి చాలా యాక్టివ్గా మంచిగా ఉండేది. ఆ అమ్మాయి కొంచెం 9th ఎండింగ్లో కూడా కొంచెం కాళ్ళ నొప్పి, ఏదైనా కొంచెం ఎక్కువసేపు నడిచినా కాళ్ళ నొప్పి అనేది, సరే లేదా అని టాబ్లెట్ ఇచ్చేదాన్ని, తగ్గట్లేదు మేడం అంటే తట్టుకోకపోయేది. నొప్పికి తట్టుకోలేకపోయేది. ఇంటికి ఫోన్ చేసేదాన్ని, యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ హౌస్ మేడంకి కూడా ఇన్ఫార్మ్ చేసేదాన్ని. ఫోన్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లేది, రిపోర్ట్స్ కూడా తీసుకొని వచ్చేది సార్. ఆ రిపోర్ట్స్ లో మామూలుగా జనరల్ వీక్నెస్ ఇట్లా ఉండేది అంతే. మళ్ళీ నెక్స్ట్ ఈ ఇయర్ లో తను 3 times వెళ్ళింది. ఫస్ట్ స్టమక్ పెయిన్ అని వెళ్ళింది, తర్వాత ఫీవర్ అని వెళ్ళింది, మొన్న రీసెంట్ గా లెఫ్ట్ సైడ్ నొప్పి అని వెళ్ళింది. యాక్చువల్లీ నేను వచ్చిన వెంటనే ప్రతి ఒక్క పిల్లల హిస్టరీ తెలుసుకుంటాను, ఎట్లుంది అంటే నేను రాకముందుకు వాళ్ళ ప్రీవియస్ గా హెల్త్ ఇష్యూస్ కానీ మెడికల్ హిస్టరీ కానీ ఎలా ఉంది అని తెలుసుకునేదాన్ని. అప్పుడు తెలుసుకున్నప్పుడు నేను ప్రతి ఒక్క అమ్మాయిని పేరు పేరున అరే ఏమైందిరా అని ఇట్లా అడిగితే, ఇంతకుముందు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉండేనా అంటే, నాకు ఇట్లా కిడ్నీ స్టోన్ ఉన్నది మేడం, వర్షితనే శ్రీవర్షితనే నాకు చెప్పింది. 9th లో నేను వచ్చిన వెంటనే చెప్పింది. అవునా సరే, అప్పుడప్పుడు వస్తుంది మేడం ఇక్కడ, పెయిన్ తట్టుకోలేకపోయేదాన్ని నేను అని చెప్పింది. అయితే ఇట్లా సిక్ అయి వెళ్ళడం ద్వారా వాళ్ళ పేరెంట్స్ మేడం ఏదైనా ఉంటే కొంచెం చెప్పండి వెంటనే, మా దగ్గరనే కదా మేము వచ్చి తీసుకెళ్తాము చూపించుతాము అని చెప్పేవాళ్ళు. అదే రోజు 14th రోజు నైట్ కూడా సేమ్ పెయిన్ వచ్చింది, టాబ్లెట్ ఇచ్చినాను, 1/2 hour దాకా చూసినాను, ఏమన్నా తగ్గిందా బిడ్డ అని ఇట్లా అడిగితే లేదు మేడం అని చెప్పింది. వాళ్ళ పేరెంట్స్ కి విత్ ఎన్సిటీ మేడం, నైట్ కేర్ టేకర్ మేడం కి ఇన్ఫార్మ్ చేసినాను, వాళ్ళు వచ్చినారు తీసుకెళ్ళినారు. అప్పుడు వెళ్తే మళ్ళీ 23rd రోజు మార్నింగ్ వచ్చింది సార్ ఆ అమ్మాయి. 23rd రోజు అంటే మార్నింగ్ అంటే అరౌండ్ 12:30 ఆ టైంలో వచ్చింది. ఫస్ట్ హౌస్ మేడం ని కలిసింది, రిపోర్ట్ చేసింది. హౌస్ మేడం రిపోర్ట్స్ ఏమైనా తీసుకొచ్చిన వారా మన నర్స్ మేడంకి వెళ్ళి కలువు అంటే, నా దగ్గరికి ఆ అమ్మాయితో పాటు బిందు అనే అమ్మాయి కూడా ఇద్దరు వచ్చారు. సేమ్ షలే కమిన్ మేడం అంటే రారా అని చెప్పినాను. ఏంద్రా ఇప్పుడు వచ్చినావు, మొహం ఎప్పుడు చూడలే నేను ఆ అమ్మాయి ముఖం, ఇన్ని రోజులు సిక్ అయ్యి వెళ్ళినా కూడా చాలా యాక్టివ్ గా వచ్చేది మేడం. నేను వచ్చిన అంటే నవ్వుకుంటూ వచ్చేది. ఆ అమ్మాయి ముఖం నేను ఆ రోజు ఏడ్చుకుంటా డల్ గా చూసిన. అయితే ఏమైందిరా ఏమన్నారా అంటే, మేడం ఇట్లా పెయిన్ వచ్చింది. మేడం ఏడ్చుకుంటూ రావడం కారణము అంటే బలవంతంగా రావడమా లేకుంటే పెయిన్ వల్ల ఏడ్చిందా? పెయిన్ తగ్గింది అన్నది సార్. నేను అడిగినా ఇప్పుడు సెట్ అయిందా హెల్త్, అంతా సెట్ అయింది మేడం. ఎందుకు నీ మొహం ఎందుకు చిన్నగా ఉన్నది, రిపోర్ట్స్ చూసినా పక్క పెట్టిన, టాబ్లెట్స్ కూడా చూసి పక్క పెట్టిన. ఆమె దగ్గరికి తీసుకున్నా సార్. నేను ఇట్లా చైర్లో కూర్చొని దగ్గర, ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది ఏదన్నా, నీ మొహం ఎప్పుడు నేను ఇట్లా చూడలేదు, ఎందుకు డల్గా ఉన్నావు అని నేను అడిగిన. ఏం లేదు మేడం అన్న. ఆ మెట్ల మీద నుండి కింది దాకా తీసుకొని వచ్చిన, భుజం మీద చేసుకొని, ఏమైంది ఏదన్నా ఇంకేమన్నా సమస్య అన్నా చెప్పరా అంటే, ఏం లేదు మేడం అన్నది. అప్పుడే దివాళీకి తీసుకెళ్ళిన పేరెంట్స్ కూడా తీసుకొని వస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని వదిలేసి వెళ్తున్నారు. ఏం లేదు మేడం అన్నది, వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఆ తర్వాత నేను మళ్ళీ నాకు లంచ్ డ్యూటీ సార్ నాది, పిల్లలందరూ అక్కడికి వస్తారు లంచ్ పెట్టియాలని, నేను వెంటనే లంచ్ డ్యూటీ కానీ అటు వెళ్ళిపోయినాను. నాకు అక్కడే 3 అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ 8 వరకు 8 o'clock నేను వచ్చిన. యాక్చువల్లీ నేను 24 hours ఇక్కడ క్యాంపస్ లోనే ఉంటాను, క్వార్టర్స్ లో. ఏదన్నా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా వెంటనే అవైలబుల్ గా ఉండడం. అయితే 8 o'clock వచ్చినాను, 10:30 వరకు కూర్చున్నాను. ఏ రోజైనా 10:30, 11 కంపల్సరీ నైట్. ఎందుకంటే ఏదైనా చిన్న ఇష్యూ ఏదన్నా ఉంటే వచ్చి చెప్తారు కావచ్చు అనుకో నేను చూస్తున్నాను. పిల్లలందరూ పడుకున్నాక నేను వెళ్ళినాను. నెక్స్ట్ డే మార్నింగ్ యథావిధిగా అసెంబ్లీకి అటెండ్ అయినాను. 8 o'clock కి అసెంబ్లీకి అటెండ్ అయినాక నేను ప్రతిరోజు రౌండ్స్ వేసుకుంటా, క్లాస్ తిరుగుతా. అందరు బాగున్నారా, ఏమన్నా హెల్త్ ఇష్యూస్, ఫుడ్ తిన్నారా, అందరు బ్రేక్ఫాస్ట్ చేసిందా,
ఇట్లా నార్మల్ గా అడుక్కుంటా వెళ్తాను. సెకండ్ ఇయర్ బైపీసీ క్లాస్ లో నేను కూర్చున్నాను సార్. కూర్చొని పిల్లలతో మాట్లాడుతున్నాను మార్నింగ్ రౌండ్స్ లోనే కూర్చొని మాట్లాడుతున్నాను. ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయారా, అందరు తిన్నారా, బ్రేక్ఫాస్ట్ తిన్నారా, మీకు ఎగ్జామ్స్ లేవు కదా బిడ్డ అని ఇట్లా మాట్లాడుతున్నాను. నాకు అంతలోపే నాకు సౌండ్ వినిపిస్తా ఉంది. అంటే అంటే ఇట్లా ఏదన్నా అయితే ఇట్లా ఊరుతారు కదా సార్, అలాంటి సౌండ్ వినిపిస్తా ఉంది. ఏమైందని బయటకు వచ్చి చూసేసరికి 10th పిల్లలందరూ అక్కడే ఉన్నారు, స్కూల్ పిల్లలందరూ అక్కడ గుంపులు ఏమైందిరా అని నేను అప్పటికే వెళ్ళిపోతూ ఉన్నా. టీచర్లందరూ అక్కడ నిల్చున్నారు. ఎవరి మొహంలో చూస్తే అంత షాకింగ్ గా కనిపిస్తుంది. ఏమైంది మేడం అంటే ఎవ్వరు ఏం చెప్పట్లేదు. లోపల ఏమన్నా అయినా ఇట్లా వెళ్ళి చూసేసరికి ఆ అమ్మాయి హ్యాంగ్ చేసుకుంది కదా అని వెంటనే ఏదైనా పల్స్ ఉంటే సిపిఆర్ చేయడం. వెళ్ళినాను సార్, నేను పల్స్ చేయి పట్టుకొని మరీ చూస్తాను. పల్స్ లేదు సార్, కంప్లీట్ క్లోజ్. అసలు ఇంత పాల్పేట్ అవుతుందా అని నేను చూసాను. 2-3 టైమ్స్ అట్లా చెక్ చేసాను, కంప్లీట్ క్లోజ్ ఉన్నాయి. అప్పటికి ప్రిన్సిపల్ మేడం వస్తూనే ఉన్నారు. మేడం పల్స్ లేదు మేడం. సరే, ప్రిన్సిపల్ తెలియకపోవచ్చు, మీరు అదే ఫీల్డ్ కదా, ఒకవేళ 108 అట్లాంటి ఎందుకు చేయలేకపోయినా? షాక్ లో ఉన్నాం సార్. అసలు ఆ అమ్మాయి అట్లా యాక్టివ్ గా ఉండేది కదా. ఈవెన్ కలెక్టర్ తోని కూడా ఆ అమ్మాయి మెడల్ తీసుకునేటప్పుడు నేనే తీసుకుని వెళ్ళా కాంపిటీషన్. నిషాముక్త్ భారత్ అని ఎల్బిహెచ్ఎస్ స్కూల్లో కాంపిటీషన్ పెట్టినప్పుడు ఆ అమ్మాయి నిన్ను ఇంకో అమ్మాయిని తీసుకొని వెళ్ళా సార్. ఆ అమ్మాయి మాకు బస్సు పోతే మిస్ అవుతుందని, అరే ఫోన్ తీసుకోరా, స్లోగన్స్ లో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు కదరా అంటే, ఓ పేపర్ మీద రాసుకో బిడ్డ, మనం వెళ్ళాలి, మనకు టైం లేదు అంటే 20 స్లోగన్స్ అట్లా రాసుకుంది సార్. 20 స్లోగన్స్ రాసుకొని పేపర్ పట్టుకొని బస్ లో ఎక్కినాము. అక్కడికి వెళ్ళాక ఆ అమ్మాయి అవి 48 స్లోగన్స్ రాసి సెకండ్ ప్రైజ్ తెచ్చుకున్నది. నెక్స్ట్ డే మళ్ళీ ఆ అమ్మాయి ఇంకో అమ్మాయిని ఎవరిని తీసుకుని ఆ ఇద్దరిని తీసుకొని వెళ్ళినా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకుని నేనే తీసుకుని వెళ్ళాను. ఓకే, అప్పటి వరకు ఓకే మేడం బాగానే ఉంది, కానీ ఆ ప్రయత్నం మీరు ఎందుకు చేయలేకపోయినారు? ఆ షాక్ లో ఉన్నాం సార్. వెంటనే మేడం చెప్తే వెంటనే మేడం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు కానీ చెప్పారు, ఇప్పుడు నా ఆరోగ్యం, మా పాప ఆరోగ్యం బాగుండదు చూసుకోవాలని చెప్పారు మీకు ఏమైనా? లేదు సార్, ఏం చెప్పలేదు. కాకపోతే ఏదన్నా నేను వచ్చిన కొత్తలో అయితే ఏదన్నా చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే ఫోన్ చేయండి మేడం, మేము వచ్చి తీసుకెళ్తాము అని అట్లా చెప్పినారు. జనరల్ గా ఇప్పుడు ఈ పిల్లలకి మిగతా వాళ్ళు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయి మేడం? అంటే ఎక్కువ ఇబ్బందిగా సమస్యలు ఉన్నాయి? మన మెన్స్ట్రల్ అంటే పీసీఓడి ప్రాబ్లము, థైరాయిడ్ ప్రాబ్లము, ఆస్తమా ఒక 2 ఉన్నారు సార్, అంతే ఉన్నారు. ఇంకా మేజర్ ఎలాంటి ప్రాబ్లం లేదు, పిల్లలందరూ బాగుంటారు సార్. మా దృష్టిలో మేజర్ గా ప్రాబ్లం ఉంటే ఇప్పుడే వారిని తల్లిదండ్రులకు కానీ ఏదైనా డాక్టర్ చూపిస్తే బాగుంటుంది, ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా. నేను చూపించుతాను సార్, ఇక్కడ పిహెచ్సి నుండి డాక్టర్ లో, ఇక్కడ అలీ అంకుల్ అది అంటే ఒక పేరెంట్ వాళ్ళ ఫాదర్ ఇక్కడే ఉంటారు. నేను వెంటనే హౌస్ మేడం కి ఇన్ఫార్మ్ చేస్తాను. వెంటనే తను కూడా వస్తారు. వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఇక్కడే చదువుకుంటారు. ఏ టైం ఫోన్ చేసినా, ఈవెన్ అర్ధరాత్రులు కూడా ఫోన్ చేసినా వెంటనే వస్తాను. నేను తీసుకెళ్తాను, పిహెచ్సిలో చూపించుతాను. వాళ్ళు రిఫర్ చేస్తే ఎంజిఎం కి కూడా అంబులెన్స్లలో తీసుకెళ్ళిన టైం కూడా ఉంది సార్. ఒకనొక సందర్భంలో ఫిట్స్ కూడా ఉన్నారు, ఒక 2 పిల్లలు ఫిట్స్ కూడా ఉన్నారు. అమ్మాయిలు అంటే స్టడీలో ఎలా ఉండేది, ఏమేమి అవార్డులు తీసుకుంది, స్టడీ పరంగా ఆమె ఏ విధంగా ఉండేది చెప్పండి మేడం. సార్ నేను భార్గవి తాటికొండ, పీజీటీ ఇన్ ఇంగ్లీష్. ఆ అమ్మాయి 8th క్లాస్లోనే, అంటే అమ్మాయి 7thలో ఇక్కడ లేదు మన దగ్గర, 8th, 9th, 10th ఇక్కడ చదువుకుంది. సో 8thలో వచ్చే అడ్మిషన్ స్పెషల్ అడ్మిషన్. సో మనకి అంటే స్పెషల్ అడ్మిషన్ ఏంటి మేడం? వాళ్ళు అంటే ఎంట్రన్స్, మనకి బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళన్నిటికీ మళ్ళీ ఎంట్రన్స్ కండక్ట్ చేస్తాము. అమ్మాయి మెరిట్ తోనే వచ్చింది. ఎంతమంది ఎక్కడ చదివింది? బీసీ వెల్ఫేర్ హుజురాబాద్ క్యాంప్ లో. అయితే తను వచ్చి జాయిన్ అయినాక ఒక 1 వీక్ అనుకుంటా సార్, నాకు ఇంకా గుర్తుంది. 2 years బ్యాక్ జాయిన్ అయిన తర్వాత కూడా క్యాంప్ లో మీ క్లాస్మేట్ ఉంటారు కదా, అంటే నాతో పాటు రిక్రూట్ అయిన మేడం అంటే తన గురించి చెప్పింది. షీ అంటే హ్యాండ్ రైటింగ్ నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను, షీఈ్ మెరిటోరియస్. చాలా బాగా అమ్మాయి కమ్యూనికేషన్ కానీ మాట్లాడడం ఎక్సలెంట్, అందులో ఎట్లాంటి ప్రాబ్లం లేదు. అమ్మాయి చాలా బాగా చదువుతుంది. కాకపోతే వాళ్ళకి అప్పుడు క్లాస్ లేదు. నాకు 8th, 9th, 10th నేను ఇంట్లో డీల్ చేస్తాను. ఇలా విత్ ఒక 6th, 5th కానీ 6th కానీ ఒక బాటమ్ క్లాస్ ఇంటర్మీడియట్ ఉంటుంది. సో కాబట్టి వీళ్ళతో ర్యాపో నాకు అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే, ఇంటర్ పిల్లలతో కంపేర్ చేస్తే స్కూల్ వాళ్ళతో కాస్త తక్కువ ఉంటుంది. కానీ శ్రీవర్షితతో ఉంది. ఎందుకంటే అమ్మాయి డిఎస్పిఎల్
ప్లస్ ఎస్పీఎల్గా వర్క్ చేసింది. 8th క్లాస్లో ఉన్నప్పుడు కూడా డ్రామాస్ మాకు కాంపిటీషన్స్లో ఎల్టెవల్ కండక్ట్ చేసే కాంపిటీషన్స్లో ఒక గ్రూప్ని ఇస్తారు కదా, ఆ గ్రూప్ హెడ్ మనకి ఈ అమ్మాయి యాక్సెంట్ ఎంత బాగుంటుందంటే సార్, మనం మాట్లాడితే ఈవెన్ 15th ఆగస్ట్ రోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ఫ్లాగ్ హోస్టింగ్కి ఏసీపీ సార్ అమ్మాయి ఇన్విటేషన్ చూసి హీ ఆస్క్డ్ హర్ డీటెయిల్స్, అమ్మాయి ఎవరు, అమ్మాయి అంత బాగా మాట్లాడింది, అంత ధైర్యంగా ఉంటది, చాలా బోల్డ్, హ్యాండ్ రైటింగ్ ఎక్సలెంట్, ప్రతి యాక్టివిటీలో అంటే ఈ అమ్మాయి మన స్కూల్ నుంచి వెళ్తే మనకి ప్రైజ్ గ్యారంటీ అన్న రేంజ్ లో అమ్మాయి ఉంటుంది సార్. అమ్మాయిని కోల్పోవటం మేమే ఒక మంచి వజ్రాన్ని కోల్పోయినాం. అమ్మాయి నాతో డిస్కషన్స్ లో కూడా ఒకసారి ఏంటంటే సివిల్స్ నేను స్కోర్ చేయాలి మేడం, నేను ఎట్లా చదువుకోవాలి, ఐ గివ్ ద గైడెన్స్. అంటే అమ్మాయికి డిగ్రీలో వెళ్ళను, సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకొని అట్లా వెళ్తే సివిల్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే అమ్మాయి చదువులో ఖచ్చితంగా అంబిషన్ ఉంది, అమ్మాయికి ఫ్యూచర్ స్కోప్ ఉంది. అంటే అంత త్వరగా డిసిజన్ తీసుకునే అమ్మాయి కూడా కాదు. స్కూల్ అకాడమిక్ సైడ్ అంటే అమ్మాయి స్కూల్ పీపుల్ లీడర్ కదా సార్, అంటే డిఎస్పీఎల్ గా 1 year చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఆ పిల్లల మైండ్ సెట్ అందరూ తెలుసు అమ్మాయికి. ఇప్పుడు మా బాధ ఏంటంటే అమ్మాయి పోవటం చాలా బాధాకరం. అంటే మేము కోలుకోలేము, పేరెంట్స్ కి మేము అమ్మాయిని తీసుకురాలేము, కానీ వాళ్ళతో సమానంగా మేము బాధను అనుభవిస్తున్నాం. అంటే వాళ్ళకంటే ఎక్కువ సమయాన్ని మాకు స్కూల్లో అమ్మాయి గడిపింది. తర్వాత ఆ రోజు కానీ ముందు రోజు కానీ నేను స్కూల్లో లేను, సిసిఎల్లో ఉన్నాను. ముందు జరిగిన ఇన్సిడెంట్ నాకు తెలియదు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ నేను కాల్ మాట్లాడిన తర్వాత మా మేడం ఆయమ్మ వాళ్ళు మాట్లాడిన తర్వాత ఒకటి అవుటిన పరిగెత్తుకొని వచ్చాను. నేను వచ్చేసరికి వాళ్ళ బాడీని కూడా తీసుకెళ్ళినారు. అనేబుల్ టు మీట్ హర్, అంటే చూడటానికి కూడా నాకు కుదరలేదు. కానీ సచ్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్, అంటే అమ్మాయి ఎంత బ్రిలియంట్. మనకి రిపోర్ట్ చేస్తే సార్, రోజు స్కూల్ రిపోర్ట్ చేస్తే అమ్మాయి, నేను ముందు రోజు ఎప్పుడు మాట్లాడింది అంటే కేర్ టేకర్ చేసినాను లాస్ట్ వీక్ లో. ఆ అమ్మాయి వెళ్ళిపోయే ముందు 14th కంటే ముందు, ఐ థింక్ 11th or 10th అనుకుంటాను, నేను కేర్ టేకర్ చేసిన రోజు మేము ఇక్కడ స్టే చేస్తాం కదా, కేర్ టేకర్ చేసిన రోజు కూడా నేను 11:30 వరకు అక్కడే ఉండి పిల్లలందరూ పడుకున్నారు అని కన్ఫర్మ్ అయిన తర్వాతనే మేము వెళ్ళి అక్కడ మా రూమ్ లో పిల్లలతో పాటు పడుకుంటాం. అయితే పడుకున్న తర్వాత కూడా మార్నింగ్ వచ్చిన తర్వాత టోటల్ చూసుకుంటుంది తను రిపోర్ట్ చేస్తుంది, ఎవరెవరు ప్రెసెంట్ ఉన్నారు, యాబ్సెంట్ ఉన్నారు అని తను రిపోర్ట్ చేయడం తన డ్యూటీ. సో కాబట్టి రాగానే నేను ఇక్కడే కూర్చున్నాను. 5 o'clock మళ్ళీ వచ్చి వాళ్ళకి ఎక్సర్సైజ్ అక్కడ వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ చేయించేటప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత, మేడం ఈరోజు టోటల్ మీరు చేస్తారు కదా, నాకు అదే మాట లాస్ట్. అంటే టోటల్స్ నేను చేసుకుంటాను, అంటే కరెక్ట్ ఉన్నారా లేదా కౌంట్ చేసుకోవటం చూసిన తర్వాత రెడ్ పెన్ తో నా హ్యాండ్ రైటింగ్ చూసి, మేడం టోటల్ మీరే చేశారు కదా సో అని చెప్పేసి ఆ టోటల్ చూసుకుంది 470, అది రౌండ్ ఫిగర్ ఉంది అని అమ్మాయి నవ్వింది సార్. అమ్మాయి నవ్వితే ఇక్కడ ఒక పన్ను మీద పన్ను ఉంటుంది, స్మైల్ చేయగానే ఆ నవ్వుడు మర్చిపో. ఏ రోజు మేడం అది? 10th or 11th అనుకుంటాను సార్, కేర్ టేకర్ చేశాను. అంటే ఇంకా మళ్ళీ తర్వాత తను ఎందుకు వెళ్ళింది అంటే మధ్యలో రావటం కానీ కలవటం కానీ, అంటే పిల్లలు ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ హౌస్ మేడం అనే కాదు, మేము ఎవరైనా కనబడ్డా కొంచెం చెప్తారు, అంటే మన ఇబ్బంది ఉన్నా హెల్త్ బాగాలేకపోయినా. కానీ ఒక్క సెకండ్ ఆమె చెప్పి ఉన్నా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేసి నేను పిల్లల్ని కాపాడు, ఆ డ్రాప్ చేసేటప్పుడు ఒక మాట, మమ్మీ ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే ఇంటి దగ్గర బాగాలేదు, ఏదో ఒకటి మీరు జాగ్రత్తగా చూడండి. కానీ మంచి అంటే ఒక మంచి డైమండ్ని సొసైటీ మిస్ అయింది సార్. మేము పేరెంట్స్కి తెచ్చి ఇవ్వలేము అమ్మాయిని. కానీ అంటే ప్రతి యాక్టివిటీలో సార్, అంటే లాస్ట్ ఇయర్ యాన్యువల్ డే రోజు 3 days కంపేరింగ్ చేసింది, యాంకరింగ్ తను చేసింది, బిందుశ్రీ తను. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ 9th వాళ్ళు 10th వాళ్ళకి అవుట్ గోయింగ్ వాళ్ళకి ఇవ్వము, అంటే వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేయడం అని. వాళ్ళు 9th class పిల్లలు కాబట్టి వాళ్ళు కంపేరింగ్ రాసుకుంటే ఎవ్రీ డైలాగ్ పిన్ టు పిన్ తను చెక్ చేసుకొని మళ్ళీ ఎడిట్ చేసుకొని వినిపించి, మేము అక్కడ సిస్టమ్ దగ్గర నేను వర్క్ చేస్తున్నా కూడా ముందు కూర్చొని, మీరు వింటున్నారా మేడం, విని మళ్ళీ చెక్ చేసుకొని కంపేరింగ్ చేసి సార్ అమ్మాయి ఏసీపీ సార్ వచ్చిన ఇన్విటేషన్, ఎవరు గెస్ట్ వచ్చినా ఎస్పీఎల్ కాబట్టి తనతో ఇన్విటేషన్ చేయించడం, మేడం వాళ్ళ ప్రోగ్రామ్ అయినా ఇన్విటేషన్ చేయించడం, చాలా జ్ఞాపకాలు. అంటే 100 మెమరీస్ ఉన్నాయి అమ్మాయితో మాకు. ఏ ప్రోగ్రామ్ అయినా సైబర్ క్రైమ్కి కానీ అంత అవేర్నెస్ కూడా ఉంది అమ్మాయికి. ఏం కావాలని కోరుకున్నది మేడం? మాక్సిమం నాకు తెలిసి నాకు షేర్ చేసింది అయితే సివిల్స్ స్కోర్ చేయాలని అనుకుంది సార్. అదే అంటున్నాను నేనంటే అమ్మాయి సమాజానికి ఏం ఇష్యూ చేసింది, ఇన్స్ట్రక్షన్ నాకు అర్థం అవ్వట్లేదు, కానీ మంచి ఆఫీసర్ని మిస్ అయింది అమ్మాయి. అంటే ఇక్కడ ఆ కమాండింగ్ స్కిల్స్ కూడా అమ్మాయికి ఉన్నాయి సార్. ఎప్పుడు కూడా పిల్లల్ని రిసీవ్ చేసుకోవడం, అంటే చిన్న పిల్లలతో మాట్లాడితే
అరే అల్లరి చేయకండి రా అనకపోతుండే, చెల్లమ్మ అల్లరి చేయొద్దు, ఇది మన స్కూల్, అట్లా ఉండేది సార్ అమ్మాయి ఇన్స్ట్రక్షన్. అంటే మనది అనే భావన అమ్మాయిలో ఉంది, కానీ ఆ బిడ్డకి ఏం చనిపోయేంత పిరికి కూడా కాదు. కాదు సార్, అసలు చనిపోయే ఆలోచన మాకు ఇప్పటికీ కూడా మాకు తెలియని క్వశ్చన్ ఏంటంటే, ఆ రీజన్ తెలిస్తేనన్నా మేము కొంచెం రిలాక్స్ అవుతాం. అంటే అది చెప్పుకున్నా, ఒక సెకండ్ చెప్పుకున్నా బాగుండు, తను ఏమన్నా ఇబ్బంది పడ్డదా హెల్త్ పరంగానే. నేను అనేది పిల్లలు వాళ్ళ ఏమని చెప్పింది మేడం? మేము పిల్లలతో కూడా మాట్లాడాను సార్, బిందుశ్రీ వాళ్ళతో, హాసిని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా ఒకటే మాట, ఇంటి దగ్గర నుంచి రావటం ఇష్టం లేదు కాబట్టి, అంటే హోమ్ సిక్ ఫీల్ అయింది తను. వేరే ప్రాబ్లం కూడా తను ఉండే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో లేవు. హోమ్ సిక్ అంటే కొత్త అమ్మాయి కాదు కదా? కొత్త అమ్మాయి కాదు కానీ, అంటే చాలా రోజులు ఉండింది కొంచెం బాలేకంటే, డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్స్. ఇప్పుడు మనమే సార్, అంటే ఒక సందర్భంలో ఒకలాగా బిహేవ్ చేస్తాం, ఒక సందర్భంలో అమ్మాయి ఏం ఫీల్ అయిందంటే ఇంటి దగ్గర ఉండి వచ్చినానా, లేకపోతే ఆ హోమ్ సిక్ ఎందుకు ఫీల్ అయిందో రీజన్ తెలియదు కానీ రావటమే కళ్ళతో నీళ్ళతో. నాకు కూడా కలవలేదు సార్, ఎందుకంటే నేను ముందు రోజు లేను, అంతకు ముందు రోజు కూడా లేను కాబట్టి. మాకెవరికంటే హౌస్ మేడం కి కనబడింది, నర్స్ మేడం కి కనబడింది, మళ్ళీ నెక్స్ట్ డే రిపోర్ట్ చేయటం కూడా చేయలే. అంటే కాబట్టి చూసింది నేనైతే కేర్ టేకర్ రోజు చేశారు, అంటే కేర్ టేకర్ చేసిన రోజు మాత్రం మీరు టోటల్ చేశారు కదా మేడం, కరెక్ట్ ఉంటుంది అని చెప్పేసి ఒక చిన్న నవ్వింది. నాకు కూడా సరేరా దాని ముందు బెటా అని అన్నాను. నేను వెళ్ళింది, మేడంని రిసీవ్ చేసుకుంది, ప్రేయర్ కండక్ట్ చేసుకుంది, ఎవ్రీథింగ్ ఇంటికి వెళ్ళారా స్టాఫ్ మీద? లేదు సార్, అంటే నేను మా నాన్నగారు ఆరోగ్యం బాగాలేక నేను వెళ్ళలేకపోయాను. స్టాఫ్ అందరూ అంటే ఇంకా డిఫరెంట్ ఫార్మాలిటీస్ నడుస్తున్నాయి కాబట్టి అనేబుల్ టు గో. అంటే దట్టు మేడం వాళ్ళు వెళ్ళారు, మేడం ఏటీపీ మేడం, ఇంకొక మేడం, వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళినారు కానీ దగ్గర వరకు రీచ్ అవ్వలేకపోయినారు. అదే అక్కడి వరకు వెళ్ళినారు, ఊర్లో వెళ్ళి, అంటే స్టాఫ్ జెంట్స్ వెళ్ళినారు సార్, మేము ముగ్గురు మన ఆఫీసర్స్ తో వెళ్ళినారు, జెంట్స్ కూడా అంటే అక్కడి వరకు వెళ్ళి కలిసి వచ్చినారు. కానీ పేరెంట్స్ తో మాట్లాడడం మాత్రం కుదరలేదు. మాకు అది తీరని బాధనే, వాళ్ళ అమ్మతో నాన్నతో మాట్లాడలేదు అనే బాధ ఉంది, కానీ పేరెంట్స్ తో మాత్రం మాట్లాడలేని సందర్భం అంతే. ఓకే, ఇదండి శ్రీవర్షిత మరి స్కూల్లో ఏ విధంగా ఉండేది, ఎలా ఆమె ప్రవర్తన ఎలా ఉండేది అని చెప్పి మనకు ప్రిన్సిపల్తో సహా మిగతా ఏటీపీ గారు, మిగతా వాళ్ళ స్టాఫ్ చెప్పారు. ఇదండి మన వంగర గురుకుల పాఠశాలలో ఉన్న పరిస్థితి.